Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి అప్లైడ్ ఫిజిక్స్ అన్నమాట. ఇవాల్టి వీడియోలో మనము అప్లైడ్ ఫిజిక్స్ బేస్డ్ అపాన్ ది JNTUK కాకినాడ యూనివర్సిటీ ప్రకారం R20 రెగ్యులేషన్లో సిలబస్ కాపీ అనేది మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్కి సంబంధించి యూనిట్ వైజ్గా మనము ఈ యొక్క వీడియోలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, లెట్ us మూవ్ టు ద టాపిక్స్ యూనిట్ బై యూనిట్. సో ఫస్ట్ మనము ఇక్కడ ఫస్ట్ యూనిట్ 1 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. యూనిట్ 1 నేమ్ వచ్చేసరికి వేవ్ ఆప్టిక్స్ అన్నమాట. యూనిట్ 1 వేవ్ ఆప్టిక్స్. యూనిట్ 1లో మనకి అలాగనే సబ్ యూనిట్స్ అనేవి ఉంటాయి, లైక్ సబ్ చాప్టర్స్ అన్నమాట. సో యూనిట్ 1 వచ్చేసరికి మనకి వేవ్ ఆప్టిక్స్. సో దీంట్లో మనకి చాప్టర్ 1 వచ్చేసరికి ఇంటర్ఫిరెన్స్, సెకండ్ 1 వచ్చేసరికి డైఫ్రాక్షన్, థర్డ్ 1 వచ్చేసరికి పోలరైజేషన్. సో మనం ఇక్కడ చూసినట్లయితే యూనిట్ 1 అనేది వేవ్ ఆప్టిక్స్. ఈ వేవ్ ఆప్టిక్స్లో మనము వేవ్ ఆప్టిక్స్ ఒకటే కాదు, ఈ వేవ్ ఆప్టిక్స్ అనే యూనిట్ పేరు మీదుగా 3 చాప్టర్స్ అనేది మనం నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఇంటర్ఫిరెన్స్. ఈ యొక్క చాప్టర్లో ఇంటర్ఫిరెన్స్ అనే చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకుంటాము అనేది అబ్జర్వ్ చేయండి. సో ఒక్కసారి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను ఏం చెప్తున్నాను అనేది తెలుసుకోండి. నేను యూనిట్ 1 అన్నాను, యూనిట్ 1లో వేవ్ ఆప్టిక్స్ అన్నాను. మళ్ళీ యూనిట్ 1లో మనకి యూనిట్లో 3 చాప్టర్స్ అనేవి ఉన్నాయి మనం నేర్చుకోవాల్సిన చాప్టర్స్. ద ఫస్ట్ 1 ఈస్ ఇంటర్ఫిరెన్స్, దెన్ డైఫ్రాక్షన్, దెన్ పోలరైజేషన్. ద ఫస్ట్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ ఇంటర్ఫిరెన్స్లో మనకి ఇక్కడ యూనిట్ 1లో టాపిక్స్ ఏమి ఇచ్చారు అంటే, ప్రిన్సిపల్ ఆఫ్ superposition, interference of light, interference in thin films, reflection geometry and applications, colors in thin films, Newton's rings, determination of wavelength and refractive index. నేను మళ్ళీ మీకు చెప్తాను వినండి. యూనిట్ 1 వేవ్ ఆప్టిక్స్ అండ్ యూనిట్ 1లో చాప్టర్ వచ్చేసరికి ఇంటర్ఫిరెన్స్లో టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ 1 ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్, అండ్ దెన్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్, అండ్ దెన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్, రిఫ్లెక్షన్ జియోమెట్రీ అండ్ అప్లికేషన్స్, అండ్ దెన్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్, న్యూటన్స్ రింగ్స్, determination of wavelength and refractive index. And moving to the next chapter in the unit 1, that is the diffraction. Here we see the next topic, diffraction. Next chapter on the first unit, wave optics. So diffraction, in this chapter diffraction, they are divided into so many topics. The first is introduction to the diffraction, Fresnel and Fresnel's diffraction, Fraunhofer diffraction due to single slit, double slit, end slit, qualitative diffraction, grating, dispersive power and resolving power of grating, qualitative. సో ఇక్కడ మీరు మళ్ళీ చూసుకున్నట్లయితే సెకండ్ చాప్టర్ డైఫ్రాక్షన్, సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్, ఫ్రెస్నెల్ అండ్ ఫ్రాన్హోఫర్ diffraction due to single slit, double slit and slits, qualitative diffraction, grating, dispersive power and resolving power of grating, qualitative, polarization. And then third chapter is polarization. దాంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్, టైప్ ఆఫ్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ డబుల్ రిఫ్రాక్షన్, నికోల్స్ ప్రిజం, హాఫ్ వేవ్ అండ్ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి యూనిట్ 1కి సంబంధించిన
వేవ్ ఆప్టిక్స్ అండ్ దాంట్లో 3 చాప్టర్స్ అనేది మనం చెప్పడం జరిగింది అసలు ఏమున్నాయని చెప్పేసి. సో అండ్ మూవింగ్ టు ద యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసరికి మనకి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది లేజర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. సో లేజర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ దీంట్లో మనకి ఫస్ట్ యూనిట్లో 3 ఇచ్చారు చాప్టర్స్. దీంట్లో మనం 2 చాప్టర్స్గా యూనిట్ 2 అనేది నేర్చుకుంటాము. సో దీంట్లో చాప్టర్ 1 వచ్చేసరికి లేజర్స్లో మనకి ఇంట్రడక్షన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్, spontaneous and stimulated emissions of radiation, Einstein's coefficients, population inversion, lasing action, pumping mechanisms, ruby laser, He neon laser, helium and neon laser, applications of lasers. ఇది మనకి యూనిట్ 2లో ఉన్న లేజర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్లో లేజర్స్ కాన్సెప్ట్లో మనకి R20 ప్రకారం ఇచ్చిన సిలబస్ అన్నమాట. అండ్ దీంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. సో నేను ఒక్కొక్క టాపిక్ చెప్పేటప్పుడు మీకు అది ఇంపార్టెంటా కాదా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూవింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్, ది సెకండ్ యూనిట్, దట్ ఈస్ ఫైబర్ ఆప్టిక్స్. ఫైబర్ ఆప్టిక్స్లో మనకి R20 ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం ఇచ్చినవి ఏంటి అంటే ఇంట్రడక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, యాక్సెప్టెన్స్ యాంగిల్, numerical aperture classification of optical fibers based on refractive index, profile and modes, propagation of electromagnetic wave through optical fibers and applications. అండ్ నేను మళ్ళీ ఒకసారి యూనిట్ 2 అనేది రివైజ్ చేస్తాను చూడండి. యూనిట్ 2 వచ్చేసరికి లేజర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. ఈ యూనిట్ 2లో మనము 2 చాప్టర్స్ నేర్చుకుంటాము. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లేజర్స్ అన్నమాట. ఈ లేజర్స్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్, స్పాంటేనియస్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్స్ ఆఫ్ రేడియేషన్, ఎయిన్స్టీన్స్ కోఫిషియన్స్, పాపులేషన్ ఇన్వర్షన్, లేసింగ్ యాక్షన్, పంపింగ్ మెకానిజమ్స్, రూబీ లేజర్, helium neon laser, applications of laser. Moving to the next chapter in the second unit, that is fiber optics. The fiber optics consists of the following concepts. That is, the first one, introduction, principle of optical fiber, acceptance angle, numerical aperture, classification of optical fibers based on reflective index, profile and modes, propagation of electromagnetic wave through optical fibers and applications. ఇది మనకి యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అన్నమాట. సో మనము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 3 అనేది చూసుకుందాం. యూనిట్ 3 వచ్చేసరికి మనకి క్వాంటమ్ మెకానిజమ్స్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ బ్యాండ్ థియరీ. ఇక్కడ మనకి దీంట్లోనే అర్థమైంది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, బ్యాండ్ థియరీ, క్వాంటమ్ మెకానిజమ్స్ అని 3గా డివైడ్ అయినాయి. సో ఇక్కడ మనకి యూనిట్ 3 వచ్చేసరికి క్వాంటమ్ మెకానిజమ్స్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ బ్యాండ్ థియరీ. సో ఫస్ట్ క్వాంటమ్ మెకానిజమ్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలనేది చూద్దాం. యూనిట్ 3 క్వాంటమ్ మెకానిజమ్స్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ బ్యాండ్ థియరీ. దీంట్లో మనము ఫస్ట్ చాప్టర్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ నెక్స్ట్ చాప్టర్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ థర్డ్ చాప్టర్ బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్. సో మనము క్వాంటమ్ మెకానిజమ్స్లో ఏమేమి నేర్చుకుంటాం? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, హైసెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్, సిగ్నిఫికెన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ ఫంక్షన్, Schrödinger's time independent and dependent wave equations, particles in an one-dimensional infinite potential well. And next వచ్చేసరికి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. క్వాంటమ్ మెకానిజమ్స్ అనేది థర్డ్ యూనిట్లో ఒక చాప్టర్ అన్నమాట. దాంట్లో మనం ఏమేమి నేర్చుకుంటామో సిలబస్ కాపీ ప్రకారం మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనం ఏమేమి నేర్చుకుంటామో చెప్తాను. So second chapter free electron theory in the third unit of this physics. Okay, next class
classical free electron theory, qualitative with the discussion of merits and demerits. Quantum free electron theory, equation for electrical conductivity based on quantum free electron theory. Fermi Dirac distribution, density of states, 3D Fermi energy. ఇది మనము యూనిట్ 3లో క్వాంటమ్ మెకానిజమ్స్ చెప్పాను. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో ఏమేమి సిలబస్ ప్రకారంగా ఏమేమి నేర్చుకుంటామని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్. దీంట్లో లాక్స్ థీరం క్వాలిటేటివ్, క్రోనింగ్ పెన్నీ మోడల్ క్వాలిటేటివ్, ఈ వర్సెస్ కే డయాగ్రామ్, వి వర్సెస్ కే డయాగ్రామ్, ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్స్, కాన్సెప్ట్ ఆఫ్ హోల్. ఇవి అన్నమాట హోల్ థర్డ్ యూనిట్లో మనము నేర్చుకోబోయే టాపిక్స్ అన్నమాట. సో నేను ముందుగానే మీకు టాపిక్స్ అనేవి ఎందుకు చూపిస్తున్నాను ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి. సో ఇవి టాపిక్స్ ఇలానే. అండ్ R19 వాళ్ళకు కూడా ఫిజిక్స్ సేమే ఉంటుందన్నమాట, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ R23 వాళ్ళకి మేబీ కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. So and moving to the fourth unit of physics is the concept of the dielectric materials or magnetic materials. సో ఇప్పుడు మనము యూనిట్ 4లో మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది చూపిస్తున్నాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూనిట్ 4 వచ్చేసరికి డైఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. యూనిట్ 4 నేమ్ డైఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. దీంట్లో మనం నేర్చుకునేది డైఎలక్ట్రిక్ అనేది ఒక చాప్టర్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేది ఒక చాప్టర్. సో ఫస్ట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో ఏమేమి నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్, డైఎలక్ట్రిక్ పోలరైజబిలిటీ, susceptibility and dielectric constant, types of polarization, electronic quantitative, ionic quantitative and orientation polarizations qualitative, Lorentz internal field, Clausius-Mosotty equation, piezoelectricity. ఇది మనకి డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో కాన్సెప్ట్స్. అండ్ మూవింగ్ టు ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లో కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకి ఇంట్రడక్షన్, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, మ్యాగ్నెటైజేషన్, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అండ్ పర్మియబిలిటీ, ఆరిజిన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, డయా, పారా, ఫెర్రో, యాంటీఫెర్రో అండ్ ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, డొమైన్ కాన్సెప్ట్ ఫర్ ఫెర్రోమాగ్నెటిజం అండ్ డొమైన్ వర్ల్స్ క్వాలిటేటివ్, హిస్టెరిసిస్, సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఎడ్జీ కరెంట్స్, ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఇది మనకి ఓవరాల్ 4th యూనిట్లో మనము 2 చాప్టర్స్ నేర్చుకుంటాం. ఆ 2 చాప్టర్స్లో మనం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము మూవింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్, దట్ ఈస్ ద 5th యూనిట్. 5th యూనిట్ వచ్చేసరికి మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏందో చూద్దాము. 5th యూనిట్ పేరు వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అండ్ సూపర్ కండక్టర్స్. దీంట్లో నేను ఫస్ట్ నుంచి చెప్తాను మరి అసలు కండక్టర్ అంటే ఏంటి, ఇంట్రిన్సిక్ అని ఉంటుంది, ఎక్స్ట్రిన్సిక్ కండక్టర్స్ అని ఉంటుంది. సో ఇలా సెమీ కండక్టర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు చెప్తాను అనమాట. సో యూనిట్ 5లో మనకి సెమీ కండక్టర్స్ అండ్ సూపర్ కండక్టర్స్ అని 2 ఉంటాయి. సో దీంట్లో మనకి సెమీ కండక్టర్స్లో మనం ఏమేమి నేర్చుకుంటాము, 5th యూనిట్ వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అండ్ సూపర్ కండక్టర్స్. దీంట్లో మనకి ఫస్ట్ ఒక చాప్టర్ ఏంటంటే సెమీ కండక్టర్. దీంట్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ సెమీ కండక్టర్స్లో ఇంట్రడక్షన్, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, డెన్సిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఫెర్మి లెవెల్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, డెన్సిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, dependence of Fermi energy on carrier, concentration and temperature, drift and diffusion currents, Einstein's equation, Hall effect, Hall coefficient, applications of Hall effect.
అది సెమీ కండక్టర్స్లో కాన్సెప్ట్స్. ఇది సూపర్ కండక్టర్స్ అన్నమాట. సూపర్ కండక్టర్స్లో మనం నేర్చుకోబోయేది ఇంట్రడక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ కండక్టర్స్, విజ్నర్ ఎఫెక్ట్, టైప్ 1 అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్స్, BCS థియరీ క్వాలిటేటివ్, జోసెఫ్సన్ ఎఫెక్ట్స్, AC and DC, స్క్విట్స్, హై TC సూపర్ కండక్టర్స్, అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. సో మనకి ఇవి ఓవరాల్గా మనము ఈ యొక్క ఫిజిక్స్లో మనము నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ అన్నమాట. ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. టెక్స్ట్ బుక్స్ అనేది మీకు మేబీ మీ కాలేజెస్ లైబ్రరీస్లో ఒకసారి చెక్ చేయండి రిఫరెన్స్ కోసము. అండ్ రిఫరెన్స్ బుక్స్ these are the 5 units what we learn in the physics. I hope ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క టాపిక్ అనేది మీకు ఇలానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానివ్వండి నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ అలాగే నేను డిస్క్రిప్షన్లో మా ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను పోస్ట్ చేశాను. ఏంటి అంటే ప్రతిదీ నాకు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతే కనుక నేను మెటీరియల్స్ అనేవి దాంట్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను